తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలను అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎంబడినే 6 గ్యారెంటీల స్కీములు అమలుకు లబ్ధిదారుల నుండి దరఖాస్తు స్వీకరణ చేస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఈ లబ్ధిదారుల నుండి స్వీకరణ ఎలా కొనసాగుతుంది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ లబ్ధిదారుల నుండి ఎలాంటి దరఖాస్తులు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ లబ్ధిదారుల స్వీకరణ పట్ల ప్రజలు ఎలాంటి ఉత్సాహం చూపెడుతున్నారు? ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అన్న ఒక సిద్ధాంతంతో ప్రజా పరిపాలన కార్యక్రమాలను 28 తారీఖు నుంచి నిర్ణయించబడుతున్నాయి. సో ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు అధికారులు వచ్చి వారికి సంబంధించిన సంక్షేమ పథకాలకు ఏవైతే కావాలో ఆ సంక్షేమ పథకాల గురించి వాళ్ళందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన 36 గంటల్లో 2 పథకాలను ఇచ్చింది. ఒకటి ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఇంకోటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఫ్రీనిచ్చింది. తదనంతరము 4 గ్యారంటీ పథకాలలో ఈ రోజు నుంచి 28 నుంచి 6 తారీఖు వరకు తీసుకుంటున్నారు. అందులో ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీల పథకాలను మాకు అన్ని కావాలన్న ఒక కోరికతోటి వాళ్ళందరూ ఉత్సాహంగా ఒక పండుగలాగా చేసుకొని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మహిళలు ఇంకా తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న 2500 గృహలక్ష్మి, 2500 మహాలక్ష్మి, కరెంటు, గ్యాస్ సిలిండర్లకు సంబంధించినవన్నీ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చింది. అందులో నేను కూడా తెలంగాణ ఉద్యమకారులు నేను కూడా అప్లై చేసుకుంటున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మీ వార్డులో మహిళలు పురుషుల పట్ల ఎలాంటి ఉత్సాహం చూపెడుతున్నారు, అదేవిధంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తుంది? సార్, ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ, ఆర్డీఓ గారు కానీ, కమిషనర్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఆర్పీలు కానీ అందరూ కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి డ్యూటీలని ఆనందంగా చేస్తూ ప్రజలకు మేము కూడా సేవ అందించాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా నూతన ఉత్సాహంతో చేస్తున్నారు. ప్రజలు కూడా మహిళలు కూడా ఏం చేస్తున్నారు అంటే కొత్తగా రేషన్ కార్డుల గురించి అప్లై చేస్తున్నారు. అది ఒక సమస్యనే ఉంది. ఆ సమస్యను కూడా ఇందాక ఉదయం ఆర్డీఓ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ పెట్టినాము. అందులో రేషన్ కార్డు కొరకు ఒక తెల్ల రేషన్ కార్డు మీద నేను పలానా వార్డులో పలానా ఇంటి నెంబర్లో పలానా 10 సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు రేషన్ కార్డు లేదు, వారి ఆధార్ కార్డు కుటుంబ సభ్యులన్నీ రాసి ఒక తెల్ల కార్డు మీద ఆధార్ కార్డులు అన్ని జిరాక్స్లు పెట్టి ఒక ప్రత్యేక కౌంటర్ ఇచ్చినాం. ఆ కౌంటర్లో ఇవ్వాలని చెప్తారు. కానీ దానికి సంబంధించిన రికార్డుకు రసీదు మాత్రం ఇవ్వడం లేదు, రికార్డు మాత్రం గవర్నమెంట్ చేసుకుంటుంది. అయితే ఈ దరఖాస్తు స్వీకరణ కూడా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో వార్డులో ఉన్న 3000 నుంచి 4000 వరకు ఉంటారు. వాళ్ళకు ఈ సమయభావన సరిపోతుందా ఇక్కడ? సరే, ఇంకొకటి తెలుసా, ఒక్కొక్క వార్డులో స్పెషల్ డ్రైవ్ కింద కొన్ని విషయాలను తీసుకుంటాం. ఆ స్పెషల్ డ్రైవ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో పెడుతున్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ అయిపోయిన తర్వాత కూడా మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డుకు సంబంధించిన ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో మిగిలిపోయిన వాళ్ళు అంటే మైగ్రేట్స్ కానీ ఇంకెవరైనా వలసలు పోయిన వాళ్ళకు కూడా అన్నిటికీ అన్ని సదుపాయాలను కల్పిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా అధికారులను కూడా అందరికీ చెప్పేసిండు, సంతోషంగా చేయండి, ఇది పండుగ వాతావరణాన్ని నెలకొల్పినాము, ఆ కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. దరఖాస్తు అభయాస్తం స్కీమ్ దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేస్తున్నాము మేము. ఇట్లా ఎలాంటి స్కీములు ఎట్లా అనిపిస్తుంది? స్కీములు మీకు ఎట్లా? స్కీమ్లు చాలా బాగున్నవి. స్కీమ్లు అందరు జనాలు ఇట్లా చాలా తండోపతండాలుగా వచ్చి అందరూ మంచిగా చేసుకుంటారు, స్కీమ్లు మంచిగా చేస్తుంటారు. ఇట్లా భవిష్యత్తులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే ఈ స్కీములు అమలు చేయడం పట్ల ఇంకా మొదట 2 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. స్కీమ్లు తీసుకొచ్చినందుకు అందరూ మంచిగా చేసుకుంటున్నాము, మంచిగా ఉంది. ఇప్పుడు మీరు ఎన్ని స్కీమ్లకు మీరు అప్లై చేసుకున్నారు? మేము డబుల్ బెడ్రూమ్కు, పింఛన్లకు, అన్ని దానిలకు అప్లై చేపిస్తున్నాం. మేము దగ్గర ఉండి చేపిస్తున్నాం, చేసుకుంటారు. జనాలు ఇట్లా మంచిగా చేసుకుంటాం. ఒక పండగ వాతావరణంలో ఇక్కడ అభయాస్తం స్కీమ్ కింద 4-5 దరఖాస్తులు కూడా మేము లబ్ధిదారులం ఇక్కడ పొందుతా ఉన్నాము. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ స్కీములు అమలు చేయడం పట్ల లబ్ధిదారులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.